హాయ్ అండి, అందరికీ నమస్కారం. పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి. అవన్నీ కోసుకొని రేపు ఖమ్మంలో విజయరామ్ గారి మీటింగ్ ఉందండి. ఆ మీటింగ్ పోతున్నా, అక్కడ స్టాల్ పెడుతున్నా. కాబట్టి మా పాపది కూడా ఖమ్మమే కాబట్టి మా పాపకు ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని తీసుకుపోతున్నాండి. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ జాంపండు చూశారండి. ఈ చెట్టు మాత్రం నేను వేసింది కాదండి, అదే పడి మొలిచింది. కానీ ఇది 3 సంవత్సరాలకు మనకు కాయ వచ్చిందండి. ఈ ఒక్క కాయ దీన్ని కట్ చేస్తుందండి. అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, తెల్లగా చాలా బాగుంది కదా. ఇక్కడ బీరకాయ ఉందండి, చూసారా? ఈ బీరకాయను కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకోటి ఉందండి, చూడండి. 2 కాయలు. మా పాపకైతే కూర అవుతుంది. ఇక్కడ బుడ్డి బీరకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ నేతి బీరకాయ అండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కమలా పండ్లు ఉన్నాయండి. ఈ కమలా పండ్లు చూసారా ఎంత బాగా సైజు వచ్చాయి. మొన్న దెంపకపోయింది మా పాప, మరి కొంచెం పుల్లగుంది అన్నది. ఇది మాత్రం ఎల్లో కలర్ వచ్చింది. దీన్ని మాత్రం ఒకటైతే కట్ చేస్తున్నాండి, ఒక్కటే కట్ చేశాను. ఇక్కడ కారం మిర్చి ఉందండి, ఇవి కూడా కట్ చేస్తున్నా. కట్ చేస్తుంటేనే మళ్ళీ కొత్త కాయలు అనేది వస్తాయండి, అందువల్ల నేను ఇవన్నీ కట్ చేశాను. చెట్టుకు కొన్ని ఉన్నాయి, కట్ చేస్తున్నా. ఇలా చెట్టు పంగలు ఇక మా స్నూప్ ఉంది కదా, అటు ఇటు తిరిగి పంగలన్నీ ఇరుగొడుతుందండి. జ్వాలా మిర్చి ఇవి కూడా కట్ చేస్తున్నా. మనకాడ జీవామృతం ఉంది, ఇవన్నీ కట్ చేసి జీవామృతం స్ప్రే చేద్దామన్న ఆలోచనతో ఇవన్నీ కట్ చేస్తున్నాండి. చూసారా, పంగలన్నీ ఇరుగొట్టింది. దానికి ఎలకో ఏదో కప్పు పడ్డా ఉరికొచ్చి ఇక ఇక్కడ కూడా ఒక టమాటా ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒక టమాటా ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇవి జ్వాలా మిర్చి అండి, ఇవి కూడా కట్ చేస్తున్నా కొన్ని. ఇక్కడ తోటకూర ఉందండి, ఇది కూడా కట్ చేస్తున్నా కాడాలతోటి. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో తోటకూర. ఇలా క్యాబేజీ పెట్టినండి, యాక్చువల్గా క్యాబేజీ పెట్టి ఇదంతా వస్తుంది. మన క్యాబేజీ మంచిగా రాదు కదా, అందువల్ల ఈ మొక్కలు కూడా తీసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ బిందెలో మొలిసింది పెరుగు తోటకూర అండి. ఇది కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 4 మొక్కల కూర అండి. ఇక్కడ రెడ్ తోటకూర అండి, చూసారా? రెడ్ తోటకూర కూడా ఎంత బాగుందో. అన్ని రకాల తోటకూరలు మన గార్డెన్లో. ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే అవే గాలికి పడి అవే మొలుస్తాయండి. ఇది చిలక తోటకూర, కలర్ఫుల్గా ఎలా ఉందో చూడండి రెడ్ తోటకూర. ఇక్కడ చూడండి పెరుగు తోటకూర ఎంత నీట్గా వచ్చిందో. కట్ చేస్తుంటే ఇట్లా వచ్చి నీట్గా వస్తుందండి. ఈ టబ్లో బీర చెట్లు పెట్టారండి. బీర చెట్లు పెడితే బీర చెట్ల వల్ల ఇగో నెమలి తోటకూర మొలిచింది చూడండి, ఎలా మొలిచిందో. మనకు ఎంత బాగా వచ్చిందో, బ్యూటిఫుల్గా వచ్చింది. దీన్ని అంతా కట్ చేద్దామండి. ఈ బీర చెట్లను కూడా నేను 3G కటింగ్ చేశానండి, చూసారా? ఇగో ఇక్కడికి కొంచెం 1 ఫీట్ పెరగంగానే కట్ చేశానండి. కట్ చేస్తే ఇలా వస్తున్నాయి చూడండి. బ్రాంచెస్ ఎన్ని వచ్చాయో, 2 మొక్కలే, బ్రాంచెస్ మాత్రం చాలా వచ్చాయి. చూడొచ్చు మీరు. కటింగ్ ఇట్లా టిప్స్ అనేది తెంపేస్తే దాని చుట్టూ బ్రాంచెస్ వస్తాయి, పూత కూడా బాగా వస్తుందండి. పూత పిందే బాగా వస్తాయి. ఇప్పుడు మాత్రం నెమలి తోటకూర కట్ చేసుకుందాం. ఇలా మొత్తం పెద్ద పెద్ద కాడలన్నీ నేను తీసేస్తున్నాండి. ఎందుకనంటే మళ్ళీ ఉన్న చిన్నవి కూడా మనకు పెద్దగా అయిపోతాయి.
పెరుగు తోటకూర, నెమలి తోటకూర అన్నీ ఉన్నాయి కదండి, అన్నిటినీ నేను తీసేస్తున్నా. ఇక మనము ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే మనకు పోదు కదా, మన బీర చెట్లకు కూడా బలం సరిపోవాలన్న ఆలోచనతో ఇది మొత్తం తీసేస్తున్నాండి. లేత కూరలతోటి మంచిగా కాడలతోటి వండుకొని ఉల్లిపాయ వేసి ఎల్లిపాయ కారం వేసి వండుకుంటే యమ ఉంటుందండి. చూసా నెమలి తోటకూర ఎంత బాగా కలర్ఫుల్గా, ఈ నెమలి తోటకూర ఎంత అందంగా ఉందో చూసారండి. గ్రీన్లో ఈ నెమలి పింఛం లాగుండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉందండి. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. కావాల్సిన వారు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, కొంచెం మాత్రమే ఉన్నాయి. ఇది 1500 కడితే 10,000 గ్రో బ్యాగ్ మనకు మినిస్టర్ గారు ఇచ్చారండి. జగదీశ్వర్ రెడ్డి గారు 1500 కడితేనే మనకు 10,000 కిట్ ఇచ్చారు. ఆ కిట్టులో భాగంగా నేను ఇందులో ఆకులు అలాలు అన్నీ వేసుకొని ఇలా నేను పయంగా పాలకూర విత్తనాలు చల్లాను. పాలకూర విత్తనాలు చల్లితే ఇగో ఈ విధంగా మొలిచినాయండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీనిష్గా ఉందో ఈ పాలకూర. ఇదంతా కట్ చేద్దామండి. పక్కన స్లాబ్ వేస్తుర్రు కాబట్టి మనం దీన్ని తొందరగా కట్ చేసుకుందామండి. ఇదంతా అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాండి పాలకూర. చూసారా ఆకుకూరకు ఇగో ఇలా బొంతు పురుగులు కూడా ఉన్నాయి. చూడండి బొంతు పురుగు. ఇట్లా మనం ఒత్తుగా ఉన్నప్పుడు మనం ఆకులన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోకుంటే ఇలా బొంతు పురుగులు కూడా వస్తాయి. ఎంత ఫ్రెష్గా వచ్చిందో చూడండి ఆకుకూర. ఇదంతా కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయండి. ఒక సైడ్ కట్ చేస్తుంటే ఇంకో సైడ్ వస్తాయి, అందువల్ల ఒక సైడ్ అయితే కట్ చేస్తున్నా. ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి. చాలా ఉంది, చాలా టైం పట్టుద్ది. ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి. ఇవి గ్రీన్ బెండకాయలండి. చూడండి ఎలా వచ్చాయో. ఒక్కొక్క చెట్టుకి ఒక్క చెట్టుకు ఎన్ని కాయలు వచ్చినాయో చూడండి. ఈ చెట్లు కూడా చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో. కాయలు మాత్రం ఫ్రెష్గా బాగున్నాయండి. ఒక 4 చెట్లు వేసుకుంటే మనకు కాయలేనండి కూరకు. చూసారా ఆకాకు కాయ. ఐదు మొక్కలు. చూడండి ఎంత గ్రీనిష్గా ఎలా ఉన్నాయో బెండకాయలు. ఇక్కడ ఒక బీరకాయ ఉంది చూసారండి. దీన్ని కూడా కట్ చేద్దామండి. నాటు బీరకాయ. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, చిట్టి బీరకాయ. దీన్ని కూడా కట్ చేద్దాం. మనం కట్ చేసుడు ఎక్కడిది, వీడియో తీసేటోళ్ళకి ఇరుసుడేనా. ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందండి బీరకాయ, లేతగా ఉంది చూసారా. ఈ కాయను కూడా కట్ చేసిన. ఇందులో టమాటాలు ఉన్నాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో టమాటాలు. నాటు టమాటా. పండ్లు చూడండి నిగనిగలు ఆడుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఈరోజు జీవామృతం స్ప్రే చేద్దామని మొన్న మొక్కల మొదలో పోసానండి. అప్పుడు స్ప్రేయర్ లేదు, ఇప్పుడు స్ప్రేయర్ కొనుక్కున్నా. మొక్కలకు మొత్తం స్ప్రే చేద్దామని ఈ కాయలన్నీ తెంపేస్తున్నాండి. చిన్న హార్వెస్ట్ అయినా మొత్తం కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఉన్నాయండి దోరకాయలు. పచ్చడికి మాత్రం బాగా టేస్ట్ ఉంటాయండి. ఇక్కడ వంకాయ అండి చూసారా. ఇది గ్రీన్ చారల వంగ. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక్క వంకాయ అండి. ఇది చిన్న చెట్టేనండి, అయినా కూడా ములక్కాయలు వచ్చాయి. కట్ చేద్దాం.
నాకు సాంబార్ మందం వచ్చినాయండి ఒక 4 కాయలు. ఇక్కడ కూడా ఉంది, అది కూడా కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి, దీన్ని కట్ చేద్దాం. ఈ కట్ చేస్తేనే ఇగో ఉన్న పిందెలన్నీ ఇగో ఇలా వస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో పిందెలు, చూడండి ఎంత బాగా పడుతున్నాయో. ఈ లాంగ్ వంకాయలండి, బ్లాక్ నల్ల వంకాయలు, పర్పుల్ వంకాయలు అంటారు. మా సైడ్ అయితే నల్ల వంకాయలు అంటారు, కానీ ఇది యాక్చువల్గా పర్పుల్ నల్ల వంకాయలు, పర్పుల్ వంకాయలు మేము నల్ల వంకాయలు అంటాం. పచ్చిమిరపకాయ చెట్టుకు కొమ్మ ఎలా అయితే ఎగిందో చూడండి, అది ఎట్లా ఇరిగిందో తెలియదు. చూడండి ఇవి కూడా తీసేస్తున్నా. ఇది మనకు వాడి పడేసే విమ్ బాక్స్ అండి. చూసారా విమ్ బాక్స్, విమ్ సోప్ అంటారు కదా. విమ్ సోపు అయిపోయాక నేను దాన్ని పడేయకుండా ఇలా నేను మెంతుకూర పోసానండి దాంట్లో. చూసారా ఎంత బాగా వచ్చిందో మెంతుకూర. ఆకుల మెంతుకూర అండి, చిన్నాకుల మెంతుకూర అంటే అది వేరే ఉంటుందండి. ఇది పెద్దాకుల మెంతుకూర. ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. పెద్దాకు మెంతులు, ఇది రేర్ వెరైటీ అండి. చూసారా ఇది మా పాప వాళ్ళు బిర్యానీ తెప్పించుకున్న బాక్స్ అండి, బిర్యానీ బాక్స్. అడిగి పోయినప్పుడల్లా ఇలాంటి ఉన్నా నేను పట్టుకొస్తాను, ఎందుకనంటే మనం ఇట్లా నార్లు పోసుకోవడానికి విత్తనాలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అందువల్ల ఈ హవేల్ బాక్స్ కూడా నేను తెచ్చానండి. హవేల్ బాక్స్లో పెట్టిన మెంతుకూర అండి, చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. ఇదంతా హార్వెస్ట్ చేసుకుందామండి. ఇదంతా తీస్తుందండి ఇలా చూడండి, ఇట్లా ఏర్లు కూడా ఎంత బాగా వచ్చాయో చూడండి రూట్స్. ఇవంతా కట్ చేసుకుంటే మనకు ఒక విమ్ బాక్స్ ఒక రోజు కూర ఇద్దండి. 2 టమాటాలు వేసుకుంటే చాలా బాగుంటుంది కూర, మీకు తెలుసు. నేనైతే ఇదంతా ఏం చేస్తానంటే మంచిగా ప్రతి కూరలో తాలింపులో మాత్రం తప్పకుండా వేస్తానండి. ఇలా ఎండిపోయింది కదండి, మళ్ళీ ఇలా మాత్రం మెంతులు వేయొద్దు, వేరే వేయాలి. ఇదంతా కట్ చేసి మీకు చూంచుతానండి, చాలా టైం పడుతుంది. మనకి ఎంత వెళ్ళిందో ఇది హవేల్ బాక్స్ ఉందండి, ఇది కూడా మొత్తం కట్ చేస్తున్నా. చూడండి ఇట్లా 2 ఆకు మీద ఉన్నప్పుడే తీయాలండి, తీస్తేనే మనకు అన్ని పోషకాలు అందుతాయి, న్యూట్రిషన్ కూడా బాగుంటుందండి. లేకపోతే మనం 3వ ఆకు మీద అస్సలు కట్ చేయొద్దు, ఇట్లా 2వ ఆకు మీదనే ఇట్లా ఉన్నప్పుడే కట్ చేయాలి. కట్ చేస్తే దీంట్లో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి అందుతాయండి. షుగర్ పేషెంట్లకైతే ఇది చాలా మంచిదండి. ఇక్కడ కొత్తిమీర చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీనిష్గా ఉందో కొత్తిమీర. ఇదంతా కట్ చేసుకుందామండి, కట్ చేసుకుంటే మళ్ళీ కొత్తది కూడా వస్తుంది మనకు. చూడండి ఇది 50 రూపాయల టబ్ అండి, ఆ టబ్లో వేసాను. ఇదంతా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు మళ్ళీ చిగుర్లు అనేది వస్తాయి. పైయే తెంపాలండి. ఇట్లా కట్ చేసుకుంటే మనకు కింద ఈ చిగుర్లు ఉన్నాయి కదండి, మళ్ళీ చిగుర్లు వస్తాయి. అట్లా మనం పై ఆకులే కట్ చేసుకోవాలండి. నేనైతే అట్నే కట్ చేసుకుంటే మళ్ళీ వారం 10 రోజుల్లో మళ్ళీ మనకు కొత్తిమీర అనేది వస్తుంది. చెట్లు కొంతమంది చెట్లన్నీ పీకేస్తారు, నేను అట్లా పీకనండి. ఇగో ఇలా కట్ చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుందని నేను ఇలానే కట్ చేసుకుంటాను. మనకు 5 నెలలు వస్తుందండి ఇలా కట్ చేసుకుంటే. ఇక్కడ బీరకాయ ఉందండి, చూసారా ఎంత లేతగా ఉందో. దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ నేతి బీరకాయ ఉంది, చూసారండి ఎంత పొడవు ఉందో. ఈ విత్తనాలు కూడా మన కాడ ఉన్నాయండి, ఈ 2 ఫీట్ల నేతి బీర. దీన్ని కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఈ టబ్లో పెట్టిన బెండకాయలండి, గ్రీన్ బెండకాయలు. చూసారా ఎంత బాగా వచ్చాయో. కింద పడ్డది, గ్రీనిష్గా బాగున్నాయి కదండి. ఇక్కడ సాంబార్ దోసకాయ ఉందండి, ఇది శారదక్క పంపించిన విత్తనం హైదరాబాద్ నుంచి. ఇది కాయ వచ్చింది. అక్క థ్యాంక్ యూ అక్క. సాంబార్ దోసకాయ చాలా బాగుందండి కాయ, చూసారా రౌండ్గా. ఇంకో పిందె కూడా వచ్చిందండి, అదే కాదు ఇంకో పిందె కూడా వచ్చింది. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి.
జ్వాలామిర్చి, కారం మిర్చి, పండు మిరపకాయలు, మెంతుకూర, కొత్తిమీర, నెమలి తోటకూర, పాలకూర, ఎర్ర తోటకూర, పెరుగు తోటకూర, టమాటాలు, జాంపండు, కమలాపండు, సాంబార్ దోశ, నాటు బీరకాయలు, వంకాయలు, బెండకాయలు, నేతి బీరకాయలు. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నానో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశీ విత్తనాల కోసం పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ వారిని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9390426903కి హాయ్ అని పెడితే సీడ్స్ లిస్ట్ పెడతానండి. మీకు నచ్చిన సీడ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.